సిద్దిపేట జిల్లా దోర్నాల గ్రామంలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాదయాత్ర చేపట్టి 4వ రోజు దోర్నాల గ్రామంకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముని కృపకు దీవెనలతో మేము పాదయాత్రను భద్రాచలంకు వెళ్తున్నాం కాబట్టి రాముని ఆశీస్సులు అందరూ పొందగలరని, హిందూ సోదరులందరూ భగవంతుని కృపతో మనలను శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షించారు. మోహన్ రెడ్డి, దిలీప్ పటేల్, కార్తిక్ రెడ్డి, తరుణ్ పాటిల్ మరియు శ్రీకాంత్ రెడ్డి, నరసింహులు, జగన్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కంకి మండల్ దెగులవాడి గ్రామానికి చెందిన వాళ్ళం. మేము భద్రాచలం వరకు పాదయాత్ర కాలినడకన వెళ్తున్నాము. ప్రతిరోజు 45 కిలోమీటర్ చొప్పున వెళ్తున్నాము. అలాగే దీని ముఖ్య అర్థం ఏంటంటే లోక కళ్యాణార్థం గురించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. మరియు హైందవ ధర్మం ప్రతిసారి ఎక్కడో ఒక చోటున తప్పు జరుగుతున్నాయి, తప్పు జరగకుండా ప్రతి ఒక్కరు చూసుకోవాలని పోరాడుతున్నాము. ప్రతి ఒక్కరు హైందవ ధర్మం లాగానే ప్రతి ఒక్కరు ఆలోచించి మన హైందవ ధర్మానికి ఎవరు వ్యతిరేకంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే. చాలామంది ఏం చేస్తున్నారంటే మన హనుమాన్ విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. అలా చేయకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి నడుచుకోవాలని మేము భద్రాచలం శ్రీరాముని వారికి కోరుకోవడానికి వెళ్తున్నాము. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కొత్త సంవత్సరం కానుకగా ప్రతిరోజు ప్రజలందరూ ఏంటంటే వాళ్ళకు వచ్చే కష్టాలు చూస్తున్నారు కాబట్టి ఎవరికి ఏ కష్టం రాకుండా భద్రాచల రాముడు చూడాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. దెగులవాడి గ్రామానికి చెందిన వాళ్ళం మేమందరము. సో ఈ పాదయాత్ర ముఖ్య కారణం ఏంటంటే లోక కళ్యాణార్థం కోసమే మేము ప్రతి సంవత్సరం వెళ్తున్నాం. ఇది మేము వెళ్ళేది 3వ సంవత్సరం. సో ఇది 3వ సంవత్సరం 3వ సంవత్సరం పాదయాత్రగా మేము ప్రస్తుతానికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు చలికాలం ప్రస్తుతానికి వైకుంఠ ఏకాదశి రోజు మేము ఖచ్చితంగా అక్కడికి చేరుకోబోతున్నాం. జై శ్రీ.